మేము నల్గొండ జిల్లా నాగనూర్ సాగర్ మున్సిపాలిటీ నుంచి వచ్చాము. మేము ముఖ్య కార్యకర్త నాయకులము. ఎందుకంటే మాకు సారు నాగనూర్ సాగర్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి అధికారులు ఉంటారు. కానీ సారు వచ్చినాక మాకు నాగనూర్ సాగర్ అడగకుండానే నందికొండ మున్సిపాలిటీ చేసిండు. ఆయన చేయడం వల్ల మేము అక్కడ నుంచి కౌన్సిలర్లము కొంతమంది కాగలిగాము. ఆయన పెట్టిన అది భిక్షే కాబట్టి ఈ పార్టీ కోసం మేము ఎంతవరకన్నా ఇది చేస్తాం, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో. ఇది చాలా పెద్ద పండగ వాతావరణం వాస్తవంగా. అంటే ఎందుకంటే 2 సంవత్సరాలు ఆడ ఉన్నాడు ఏమో చేసినని కాదు, ఏం జరుగుతుంది ప్రభుత్వం కాంగ్రెస్ పాలన ఏ విధంగా జరుగుతుందని చూస్తుండే. ఆయన స్తబ్దతగా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు. కానీ 2 సంవత్సరాల్లోనే కాంగ్రెస్ పార్టీ వీగిపోయింది. క్యాబినెట్ హోదాలో ఒక మంత్రి మాట్లాడితే ఒక మంత్రికి పొసగదు. ఈయనేం మాట్లాడుతూ ఆయనకు తెలియదు, ఆయనేం మాట్లాడుతూ ఈయనకు తెలియదు. ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చలేదు. 500 రూపాయలు 2500 రూపాయలు ఇవ్వడంలో కానీ, స్కూటీలు ఇవ్వడంలో కానీ, పెన్షన్లు ఇవ్వడంలో కానీ, కిట్ ఇవ్వడంలో కానీ, తులం బంగారం కానీ ఏమైందో లేదు. వాళ్ళు హనుమంతరావు గారే రేవంత్ రెడ్డి మీటింగ్లో అరే బాబు 2500 ఈరా బాబు, అదొకటి తులం బంగారం ఇప్పుడే అనుకుంటాం నాయన, ఏం బంగారం అని వాళ్ళే విమర్శన చేస్తున్నారు. మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా, వాళ్ళే పుస్తకటం లేదు అంటే వాళ్ళు ఇల్లు ఏమైనా ఆయనకు సేవ చేస్తుండ్రా, గోళీలు బిల్లలు ఏమైనా ఇస్తుండ్రా, ఆయన ఏమన్నా 1-2 ఏమో శుభ్రం చేస్తుండ్రా? ఎందుకు బాలే మంచిగా నెంబర్ 1 ఉన్నాడు. ఆరోగ్యం ఏం చెప్పలేక ఏం చేయలేక కేసీఆర్ సార్ని రోజు మొత్తంలో తెలంగాణ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సారు పేరు ఒల్లించంది వాళ్ళకి నిద్ర పట్టదు. ఎందుకంటే దేవుడినైనా స్మరణ చేసుకున్నారని ఆయన అంటే దేవుడు కాదు, మా కేసీఆర్ దేవుడు. ఆయన పెట్టిన భిక్షే కదా ఇవాళ రాష్ట్రం ఏర్పడ్డాక వాళ్ళ క్యాబినెట్ ఎవడైనా కానీ అది కూడా పరోక్షంగా ఆయన పెట్టిన భిక్షే. వాళ్ళు ఏదో కేసీఆర్ సార్ బాగాలేదు ఈ నెల్లి చూసిండా కాదు కదా. ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు, నిండు 100 ఏళ్ళు ఉంటాడు. ప్రజా దీవెన మొత్తం తెలంగాణ ప్రజల దీవెన సార్ మీద ఉంది. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని చిన్న పిల్లల కాడి నుంచి ఓటు హక్కు లేనోళ్ళు కూడా కేసీఆర్ తాత కేసీఆర్ బాబా అదని అంటున్నారు. ఎందుకంటారంటే మహానుభావుడు, జాతి పిత అయిన తెలంగాణ ప్రదాత. ఖచ్చితంగా నెక్స్ట్ ఎవడు అడ్డం పడ్డా కేసీఆర్ సార్లు ముఖ్యమంత్రి అవుతాడు. ప్రజలకు మళ్ళీ మంచిగా సువర్ణ పాలన అందిస్తాడని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.